అప్పుడు దేహాభిమానం పోతుంది. అంతే కదా. ఇప్పుడు దేహాభిమానం పోవడం అనేటువంటి దానికోసము నీ యొక్క సంబంధాలు అంటే ఏవైతే నువ్వు పట్టుకుంటూ ఉన్నావో, నీ సంబంధాలు ఏవి ఉన్నాయో వాటి వల్లనే కదా నువ్వు పాకులాడము, దాన్ని పట్టుకొని ముందుకు పోవడం, ఎంతసేపు దాంట్లోనే తిరగడం, ఇవంతా జరుగుతూ ఉంటుంది. ఆ దేహాభిమానం, ఆ సంబంధాలు అనేటువంటివి సత్యమైనవి కాదు అనేది రావాలి. అవునా? దేహాభిమానము సత్యమైనది కాదు. దేహాభిమానం సత్యమైనది కాదు. సంబంధాలు సత్యమైనవి కాదు. సంబంధాలు ఉండేది ఎక్కడుంది? బయట ఉంది. బయట వెళుతానే కదా ఉంది. ఇవి సత్యమనే కదా మనం ఉన్నాం. ఇవి సత్యం కాదు అనేది తెలియాలి. ఏది సత్యం కాదు? నీకు ఎదురుగా ఏదైతే కనిపిస్తున్నదో, ఎదురుగా కనిపిస్తా అంటే తెలుస్తా ఉండేదంతా కూడా ఏదైతే ఉన్నదో ఇదంతా ఏమిటి? ఇది ప్రపంచం. ప్రపంచమే కదా. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఇవైదే కదా ఉన్నాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇవైదే. ఐదింటితోనే ఇవన్నీ జరుగుతూ ఉంది. ఐదింటితో ఇవన్నీ జరుగుతూ ఉండే దానివలన ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసినా ఇవే కదా ఉన్నాయి. వీటితోనే కదా తయారయ్యింది. నువ్వు ఎవరితో అయితే సంబంధం పెట్టుకొని ఉన్నావో, నువ్వు ఎవరితో అయితే ఏ విధమైనటువంటి భావాలు పెట్టుకొని ఏదేది కావాలని అనుకుంటున్నావో అదంతా వీటితోనే, వాటితో తయారైంది. వీటితో ఈ పంచమహాభూతాలతో తయారైంది. ఈ పంచమహాభూతాలతో తయారైనటువంటిది. పంచమహాభూతాలు దీంట్లో నువ్వు తిరుగుతూ ఉండవు. ఎక్కడ చూసినా దీంట్లో ఉండేదే నువ్వు కావాలని అనుకుంటున్నావు. అందుకని వాటితో మొదలు పెడుతున్నాడు పరమాత్మ. ఇప్పుడు వాటితో మొదలు పెడుతున్నాడు. ఎందుకు? పరమాత్మ ఏం చెప్పినాడు? అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస్యసి తత్ శృణు. నా గురించి సంశయం లేకుండా పూర్తిగా తెలుసుకో. నా గురించి పూర్తిగా నీకు తెలిసింది అనుకో, ఏమవుతుంది అప్పుడు? దీనిపైన ఇంకా ఆటోమేటిక్గా మొత్తం పోతుంది. అంతేకాకుండా యత్ జ్ఞాత్వా నా ఇహభూయో అన్యత్, దీనిని తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవాలనే భావన ఇంక పోతుంది. తెలుసుకోవాలనే భావన పోతుంది. అంతేకాకుండా నువ్వు ఏదైతే సత్యమని అనుకుంటున్నావో దానిపైన ఉండే భావాలన్నీ కూడా పోతాయి. అందుకోసమని ఇప్పుడు ఇది మూలం ఇది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. దేహం ఉంది. నిజంగా దేహం ఉందా అనేటువంటిది కొద్దిగా విచారం చేయవలసి వస్తుంది. ఇది అంత సులభమైనటువంటి అంశం కాదు. దేహం ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంది, దీంతో ఇంత సుఖాలు భోగాలు అనుభవిస్తున్నాం. అటువంటిప్పుడు దేహం లేదు అని అంటే ఎవడైనా పిచ్చోడు అంటాడు. తర్వాత ఈ సంసారం ఉంది అనే పట్టుకొని తిరుగుతున్నాడు. తర్వాత ప్రపంచం ఉంది, ఈ ప్రపంచం ఉందనే పట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ మూడింటి గురించి ఒకసారి చెప్తానండి. ఈ మూడు ఒకవైపు పెట్టండి. ప్రపంచం, సంసారం, శరీరం అంటే దేహం. ప్రపంచము, సంసారము, శరీరం, ఇవి మూడింటిని ఇక్కడ ఎట్లుంటుందంటే, నువ్వు దీనికి ఇప్పుడు నీ మనస్సులో ఒక విషయానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉన్నంత కాలం అది ఉండనే ఉంటుంది. నీ మనస్సులో విషయానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే
అది ఉంటుంది, అది పెరుగుతూ కూడా ఉంటుంది. నువ్వు దాని గురించి అసలు మర్చిపోయినావు అని అనుకో, అది ఉన్నట్లా లేనట్లా. కరెంట్ వచ్చింది, లోపలికి పోదామా? బయట చల్లగా వస్తుంది గాలి.